వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చినారన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లా కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోం మినిస్ట్రీ ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతి ఉంది. ఆయుధాలతో లొంగిపోతే అది ఎల్ఎంజీతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గానీ SLR గానీ తీసుకొస్తే 2 lakh రూపీస్, 303 రైతులతో వస్తే 1 లక్ష రూపాయలు, UBGL అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్డ్ తర్వాత 12 బోర్డ్ గానీ సింగిల్ షాట్ గానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా కానీ చెక్కుల ద్వారా కానీ వాళ్లకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికిప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళు, చిత్తూరు రాష్ట్రం చెందిన వాళ్లకు వాళ్ళ స్టేట్ పంపిస్తాం. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్లకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్లకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటుగా చెప్పేది ఏమిటంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కార్డర్స్ సరెండర్ అయినరు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు అంటే డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, DCMs అంటారు, DVSCMs అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు. వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇప్పటికీ ఈ రోజు నాటికి సరెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 54 మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ 54 మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు 54 మంది. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్, కనీసం 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. కొంతమందికి ర్యాంకు పెరుగుండొచ్చు, కొంతమంది అంటే డివిజనల్ కమిటీ మెంబర్లు గానో డీసీఎస్ గా ఉన్న వాళ్ళ ర్యాంకు పెరుగుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే 8 మంది స్టేట్ కమిటీ ర్యాంక్ వాళ్ళు, 13 మంది డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు. 16 మంది ECS లుగా ఉన్నారు. 12 మంది పార్టీ మెంబర్లుగా ఉన్నారు. అంటే 54 మందిలో 42 మంది నాయకత్వ పొజిషన్ లో ఉన్నారు, 12 మంది మాత్రం కింది స్థాయిలో ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇందులో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు, అంటే మొత్తం 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా 48 మంది ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ. సో ఈ 54 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కమిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు 6 మాత్రమే, మిగతా 48 మంది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తం ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం 7 ఇవాళకి మిగిలిన వాళ్ళు. ఆ 7లో 5 తెలంగాణ వాళ్ళు, 2 మాత్రం వేరే రాష్ట్రం చెందిన వాళ్ళు. ఒక జార్ఖండ్ అండ్ ఇంకొక ఆయన బీహార్ చెందినటువంటి ఆయన. ఇది ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక వాళ్ళేం మాట్లాడదండి, తెలుగు రాదాలు. లెక్క పెట్టాలి ఇప్పుడు 1 2 3 4 5 6. ఏమండి ఏందో అందులో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సిరిపుల్లో పట్టుకోలేము, వాళ్ళు పిలిపించిన మమ్మల్ని, మా వాళ్ళు పోయి పట్టుకొచ్చారు, తీసుకొచ్చారు వాళ్ళని. అట్లా మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళము, మాకు ఇక్కడ ఏం తెలుస్తలేదు, మేము రెడీగా ఉన్నాం లొంగిపోవడానికి, రాంది అంటే పార్టీ పంపినాం అనమాట. యా ఎస్ మ్యామ్. సార్ డీజీ గారు వార్త వచ్చారండి. ఆమె మాట్లాడిన తర్వాత చారి గారు ఎస్ విచ్ వన్ బొండాయి. ఓకే Yeah, you see, this press conference is only for surrender of these CPI Maoists. So I don't want to dilute that by giving that information.